నిన్న ఆమె నార్సింగ్లో ధర్నా చేస్తున్నది. మనం వాడికి పోయినాం కదా, శ్రీ ఆదిత్య అనే కంపెనీ, కోటారెడ్డి అనే కంపెనీ ఆయన దగ్గర, రియల్ ఎస్టేట్ కంపెనీ ఆయన దగ్గరికి వెళ్ళి అక్కడ ధర్నా చేసింది. మూసిలో అతిపెద్ద అక్రమ నిర్మాణం కట్టిండు. మనం పోయినాం కదా. సో ఈ మధు పార్క్ రిడ్జ్ కూల్చేస్తా అంటున్నాడు కదా 50 మీటర్ల వరకు. సో మరి మధు పార్క్ రిడ్జ్ని కూలుస్తా అని అన్నప్పుడు గాంధీ సరోవర్ పేరుతో మరి ఈ శ్రీ ఆదిత్య అనే ఈ వెంచర్ మొత్తం ఎఫ్టీఎల్ మొత్తం వాడు లోపలనే మూసిల్ని కట్టిపడేసాడు. మరి దాన్ని ఎందుకు కూల్చారు? హైడ్రా ఎక్కడ ఉందన్నది. హైడ్రా ఏడు ఉంటుంది, రేవంత్ రెడ్డి ఏడు ఉంటుంది, ఇద్దరు ఒకటే దగ్గర ఉన్నారు. ఆల్రెడీ ఎవరికి ముట్టాల్సింది వాళ్ళకి ముట్టింది. ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే ఎవరో చెప్తున్నారు, ఇదే శ్రీ ఆదిత్య కంపెనీ కోటారెడ్డి అట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించిన బంధువు అంటున్నారు, ఒక ఆయన తమ్ముడే అంటున్నారు, తమ్ముడో అన్నను 40 కోట్ల విల్లా ఇచ్చిండట. అది ఎక్కడుందట అంటే 40 కోట్లట. మరి ఇది ప్రభుత్వ వర్గాలే ధృవీకరించాలి, మీరే చెప్పాలా. ఒక్కసారి చెప్తా. ఈ 40 కోట్ల విల్లాలు, ఈ కథ, ఈ 40 కోట్ల విల్లా అయ్యాగానే కథ ఆడ బ్రేక్ పడ్డది. ఇక ఒకవేళ రంగనాథ్ అడిగిపోయి మరి నువ్వు ఆయనకు 40 ఇచ్చిన మరి నాకేంది, మరి నా కథ ఏంది అని అంటే, ఇక నేను ఆల్రెడీ ముఖ్యమంత్రినే మాట్లాడుకున్న భయ్, ఇప్పటికే 40 పోయినాయి, పెద్ద విల్లా అది, మరి ఆయనకి ఇచ్చిండో రంగనాథ్కి ఇవ్వలేదో మరి, ఎందుకంటే రంగనాథ్ కూడా పోతలేడు, ముఖ్యమంత్రి ఎంటర్ అయ్యిండు కాబట్టి నీకేంది ఇచ్చేదని కూడా అన్న ఇదేం లేదు. ఎన్నో ఉండే ఇది. కోటారెడ్డి గేవ్ 35 crore విల్లా టు బ్రదర్ ఆఫ్ రేవంత్ రెడ్డి అంటున్నారు. మరి నార్సింగ్, కోకాపేట్, గండిపేట్ అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసట. ఇగో ఒక మ్యాప్ లొకేషన్ పెట్టినారు నాకు, ఇది ఇక్కడ ఉన్నది అని చెప్తున్నారు. మరి అది ఈ లెక్క తెలిస్తే వాస్తవాలు అనేవి బయటకు వస్తాయి. కవిత నిన్న ఈ విషయాన్ని చెప్పిందా, కోటారెడ్డి మరి ఎవరెవరికి విల్లాలు ఇచ్చినవి ఏంది అని. మళ్ళీ కవిత మళ్ళీ పోవాలి, మేము పోతాం, మేము ఒక్కొక్క దగ్గరికి 10 సార్లు పోతాం అవసరమైతే, ఎందుకంటే మాకు వేరే ఆలోచనలు ఏం లేవు. వాడితో ఏదో మాట్లాడాలనో ఇంకోటనో. ఇగో ఇక్కడ ఉందట, ఇది ఈ లొకేషన్లో ఉందట చూడండి. ఈ లొకేషన్లో ఎవరు రేవంత్ రెడ్డి మనిషికి ఆ కోటారెడ్డి దాదాపు 40 కోట్ల విల్లా ఇచ్చిండట. 40 కోట్ల విల్లా ఇచ్చినాక అది ఎందుకు కూలుతుంది? మూసీలో కూలుతుందా? కూలదు కదా. ఇగో ఇక్కడ ఉందట, ఇది లొకేషన్, ఇవి ఉన్నట్టున్నాయి విల్లాలు. ఇక ఇట్లా తయారైనాక ఇక చెరువుల పునరుద్ధరణ, మూసీనే కబ్జా చేసి కడుతున్నాడు వాడు. ఎవడు? ఆ కోటారెడ్డి అంటాడు, శ్రీ ఆదిత్య కంపెనీ మూసీనే కబ్జా చేసి కడుతున్నాడు. మరి దాన్ని కూలగొట్టాలి కదా. ఇంకా వర్క్స్ జరుగుతున్నాయి. ఈ మధు పార్క్ రిడ్జ్ వాళ్ళకేమో నోటీసులు ఇస్తావు, మరి ఆ కోటారెడ్డికి సంబంధించిన శ్రీ ఆదిత్య మాత్రం ఇంకా వర్క్స్ జరుగుతూనే ఉన్నాయి. కనీసం వర్క్లను ఆపే ప్రయత్నం ఎందుకు చేస్తలేవు? ఎందుకంటే విల్లా ఇచ్చింది కాబట్టి.